మాకు సరౌండర్ ఏరియాలో రాజకీయాలు కట్టిన రాజుల భూమిలో మరి ఇక్కడ బొడ్రాయి పెట్టడం జరిగింది. మరి అదే బొడ్రాయి పండుగ మరి చిన్నగుండు కమల మహేందర్ యాదవ్ వాళ్ళ యొక్క యువ నాయకులు పట్టించుకొని 3 సంవత్సరాల సంధి అంగరంగ వైభవంగా ఈ పండుగ నిర్వహిస్తున్నారు. మరి ఈ యొక్క పండుగ చేసిన యువ నాయకులకు, పెద్దలకు, చిన్నలకు, ఈ ఊరి గ్రామస్తులకు అందరు కూడా ఆరోగ్యాలు చల్లగా ఉండాలి అని భగవంతుని కోరుకుంటున్నాం. మరి పాడి పంటలు మా యాదవులకు ఎక్కువ పాడి పంట ఉంటుంది కాబట్టి ఆ పాడి పంటలను కూడా కాపాడాలి. స్వచ్ఛంగా పాడి వరదలతోనే వాళ్ళ కాపాడు వరదలుతాయి, వాళ్ళ ఆరోగ్యాలు మంచిగా ఉండాలని ఈ భగవంతుని ప్రత్యేకంగా ఆ బొడ్రాయమ్మ తల్లిని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇప్పుడే చిన్న వయసులో మా యొక్క అనిల్ నాకు ఒక మనమడు కావాలి. చిన్న వయసులో రాజభవ సభ నంబర్ అయినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్న వాళ్ళకు పార్టీ తరఫున. మరి అదే విధంగా ఎంతో మంది యువ నాయకులు బయటికి రావాలి, నా యాదవ బిడ్డలని వాళ్ళని చల్లగా కాపాడి వాళ్ళని ముందుకు తీసుకుపోయి ఏ పదవి వచ్చినా కానీ విడవకుండా వాళ్ళు ముందరు పోవాలనేది కోరుకుంటూ మరి యాదవులను గుర్తించాలి ప్రతి గవర్నమెంట్ అనేది కూడా నేను కోరుకుంటున్నా. యాదవ బిడ్డలంటే ఒక మాట చెప్పని యాదవ బిడ్డలే వాళ్ళు అప్పిస్తే ముంటారు, ముందుకు మాట్లాడే తప్పరు మరేమి వింటారు. ఆ భగవంతుడు వాళ్ళ నాయకులతో చల్లగా వెళ్ళ వాళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బొడ్డురాయి స్థాపన చేయడం గత పురాతన కాలంలో బొడ్డురాయికి విశిష్టత అంటే ఆ ఊరు బాగుండాలి, ఆ ఊళ్ళో జనం అందరూ బాగుండాలి అనేది బొడ్డురాయి వేసేది. ఆ జ్ఞాపకం గురించి ఇవాళ మహేందర్ గాని, శంకర్ గాని, అదేవిధంగా మా రెడ్డి గారు గాని ఈ మంచి కార్యక్రమం చేశారు. బొడ్డురాయి ప్రతిష్ట అట్లనే నేను మొన్న అమర్పేటలో కూడా రోడ్డు వెడల్పుగా అయినప్పుడు బొడ్డురాయి తీసేస్తే మళ్ళీ కొత్తది పెట్టడం జరిగింది. ఆ బొడ్డురాయి అనేది అంటే గుర్తింపు. ఈ బొడ్డురాయి పెట్టి ఆలోచన ఏమిటంటే పాతకాలంలో ఈ బొడ్డురాయి ఎందుకు పెడుతున్నాం అంటే ఈ గ్రామంలో నివసించిన వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తుతో, మంచి ఉద్యోగాలతో, మంచి వ్యాపారాలతో ఉండాలనేదే బొడ్డురాయి ప్రతిష్ట. దానికి గతంలో మున్సిపల్ చైర్మన్ చేసిన నరసింహ పైల్వాన్ గాని వాళ్ళందరూ కూడా ఇదే ప్రాంతంలో ఉన్నారు. కానీ రోజు రోజుకు జనాభా పెరిగిపోతుంది.
గ్రామాలు కూడా పట్టణాలు కూడా తయారవుతుంది. అందులో భాగమే సరూర్ నగర్. ఆ సరూర్ నగర్ ఈనాడు బొడ్డురాయి ప్రతిష్ట చేయడం మా అందరికీ కూడా, నాకే కాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, కొత్తగా ఇండ్లు కట్టుకున్నటువంటి వాళ్ళు కానీ, ఇక్కడ పనిచేసేవారు కానీ అందరికీ కూడా ఆ బొడ్డురాయి వల్ల తప్పనిసరిగా ఈశ్వరుడు అందరికీ సహాయం చేయాలని ప్రజల మంచి కోరుకుంటూ వారందరి కూడా శుభకార్యం జరగాలని మా తల్లులు అందరు బోనాలతో వచ్చి ఈ బొడ్డురాయి ప్రతిష్టకు వచ్చినట్టు ప్రతి పౌరుడు ప్రతి స్త్రీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.